నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటామన్న ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి అఖిలప్రియ. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సమక్షంలో టీడీపీలో చేరిన నడిగడ్డ యువకులు. పోలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల అభివృద్ధిని చూసి టీడీపీలో చేరామన్న 42వ వార్డు యువకులు. నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్ప రవికిషోర్ రెడ్డి. ఘనంగా ముగిసిన ప్రహ్లాద వరదుడి తెప్పోత్సవం. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అఖిలప్రియ కుటుంబ సభ్యులు. నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉండి సేవ చేసుకుంటామని ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివేళ్లలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అఖిలప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని ఆళ్లగడ్డ అభివృద్ధికి అందరూ పాటుపడాలన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్, రేషన్, ఎన్టీఆర్ గృహాలు రాయితీపై వ్యవసాయ పరికరాలు, కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించామన్నారు. ఆళ్లగడ్డలో జరిగిన అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో సిరివేళ్ల మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాలూకా మొత్తం కూడా ఇప్పుడు వాటర్ సమస్య చాలా తీవ్రంగా రాబోతుంది. మొన్ననే కలెక్టర్ గారితో మాట్లాడి ముచ్చుమరి పంపులు కూడా స్టార్ట్ చేయించడం జరిగింది. దీనివల్ల మనకి దాదాపుగా 100 కిలోమీటర్లు ముచ్చుమరి నుంచి ఇక్కడ వరకు నీళ్లు రావాలి అంటే, మన ప్రాంతంకి ఆళ్లగడ్డ తాలూకా వరకు నీళ్లు రావాలి అంటే 100 కిలోమీటర్లు ఆ నీళ్ళన్నీ కూడా మనకి రావాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ కలెక్టర్ గారితో ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళి దాదాపుగా వారం 10 రోజుల నుంచి అధికారులతో కొట్లాడుతున్నాము నీళ్ళు వదలమని. ఎందుకంటే ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఎన్నికలకు సంబంధించింది కాదు. తాగునీటి సమస్య అనేది చాలా బేసిక్ రిక్వైర్మెంటు. రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను కాలువమ్మడి తిరిగి కలెక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని అధికారులందరినీ పిలిపించుకొని నేను మీటింగ్ పెడితే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ వచ్చి ధర్నా చేసి మేము నీళ్ళు ఇప్పించినామని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి ఈరోజు వాళ్ళకి కలుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎవరు ఇబ్బందులు ఉన్నా కూడా బయటకు వచ్చి ఈరోజు ప్రజల సమస్యలు తీరుస్తున్నారు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. ఈరోజు వాళ్ళకి పేరే కావాలనుకుంటే తీసుకోమని చెప్పండి, నాకు పనులు కావాలా కొని దాదాపు 4 గ్రామాలకి నీళ్ళు రాకుండా ఒక పక్కన చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ప్రేమ చూపిస్తున్నారు. అంటే రుద్రవరంలో వాళ్ళకి రైతులు కాదు, మా జనాలు మనుషులు కాదు, వాళ్ళ సొంత మండలంలోనే వాళ్ళు నీళ్ళు ఆపుకుంటున్నారు. ఏమంటే మిగతా గ్రామాలకు మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి నీళ్ళు ఆపుతామంటున్నారు. ఈడ మాత్రం ప్రేమ చూపిస్తున్నారు. ఈ నాటకాలన్నీ కట్టబెట్టి మీరు చేసే రాజకీయం కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ధైర్యంగా మీకు సత్తా ఉంటే మీరు బయటకు వచ్చి మేము నీళ్ళు ఇప్పిస్తామని మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి. ఆ తర్వాత మీరు ధర్నాలు చేయండి.
నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని 19, 20వ వార్డు ఎన్జిఓస్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలలో నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో ఎంతో మంది చిన్న ప్రలోభాలకు లోబడి పార్టీని వీడడం జరిగిందని, నంద్యాలలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుందని, పట్టణంలో రోడ్ల విస్తరణ, 13,000 ఇండ్లు, అమృత్ పథకం లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిపించామన్నారు. ఎన్నో ఏళ్లుగా జరగని అభివృద్ధిని కేవలం సంవత్సరంన్నర కాలంలో భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జరిగిందన్నారు. ప్రజలందరూ ఎంపీగా మాండ్ర శివానందరెడ్డిని, ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఎన్జిఓస్ కాలనీ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నంద్యాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. పార్టీని వీడిన వారిని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదని, దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా ఆశయాలు నెరవేరుస్తూ ముందుకు పోతున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంతోమంది తెలుగుదేశం పార్టీ వీడి వైకాపాలోకి చిన్న ప్రలోభాలకు లోబడి పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంది. అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది, మాటల్లో కాకుండా రోడ్ మైండనింగ్ అయితేనేమి, 13,000 ఇంట్లు అయితేనేమి, అమృత స్కీమ్ అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు నంద్యాల ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నా కూడా చేయలేని, అధికారంలో ఉన్న చేయలేని అభివృద్ధిని ఈ 1.5 సంవత్సర కాలంలో భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేస్తారు. ఖచ్చితంగా ఎంపీ మండ్ర శివానందరెడ్డిని, భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా ఈరోజు ఎన్జిఓస్ కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ఈరోజు ప్రజలకి చేసిన అభివృద్ధి పనులన్నింటినీ కూడా వివరించుకుంటూ ముందుకెళ్తున్నాము. దాదాపుగా నంద్యాల పట్టణంలో 60 కోట్లతో ఈరోజు సీసీ రోడ్లు, ఇంటర్నల్గా డ్రైన్లు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే మహిళలకి ఇప్పుడు 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇవ్వడంతో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు భూమా నాగిరెడ్డి గారు ప్రజలందరికీ కూడా ఇల్లులు ఉచితంగా కట్టిస్తాము అని కూడా ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము ఉచితంగా ఇవ్వడానికే కట్టుబడి ఉన్నామని ప్రకటించిన 2 రోజులకే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లులు ఉచితమని అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళకి చెప్పాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఎవరెవరో నాయకులు అందరూ కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏదో నన్ను ఒంటరివాడిని చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రతిపక్ష నాయకులు కానీ ఆలోచన చేస్తే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వెంట మేము ఉన్నామని చెప్పి మాకు ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తున్నారు. ఇతర నాయకుల్ని కూడా ఇలా బయటికి వెళ్ళిపోయే నాయకుల్ని ఎవరిని కూడా నమ్ముకొని నేను రాజకీయాలు చేయడం లేదు. భూమా నాగిరెడ్డి గారు ఏవైతే ఆశయాలు ఉన్నాయో అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ప్రజలందరూ కూడా మా వెంట ఉన్నారని నమ్ముతూ ముందుకెళ్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మా వైపే ఉన్నారని నమ్ముతున్నాను. నంద్యాల నడిగడ్డకు చెందిన యువకులు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం నాయకులు యూనిస్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నడిగడ్డకు చెందిన 100 మంది యువకులు సోమవారం ఎన్జిఓస్ కాలనీలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పార్టీ కండువ కప్పి ఏవి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని ఏవి కోరారు. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో టీడీపీ ఎంపీ మాండ్ర శివానందరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీతోనే సంక్షేమం సాధ్యమని అన్నారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ మెజార్టీ చేకూర్చాలని, మరోసారి సీఎం చంద్రబాబు అయ్యేందుకు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం బై ఎలక్షన్స్ లో కూడా మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడ్డాను. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ రోజు ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని మళ్ళీ ధైర్యంగా గర్వంగా కూడా ఈరోజు మనం ప్రజల ముందుకు వెళ్ళబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కర్తవ్యం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లా పనిచేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే భూమా నాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అన్నిటినీ కూడా ఈరోజు మనం పూర్తి చేయడం కూడా జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలూరు గ్రామంలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లు అన్నిటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో 2014 ముందు ఎలక్షన్స్ కి కానీ బాబాయ్కి పెళ్లికి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు గ్రామాలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా రాత్రిపూట టార్చ్ లైట్స్ కానీ అలా తీసుకెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏ వీధికి వెళ్ళినా కూడా ఈరోజు LED లైట్స్ తో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు చాలా అభివృద్ధి చెందిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోలూరు గ్రామంలో ఇళ్ల స్థలాలు కావాలని కూడా చాలా అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పట్టణంలో కడుతున్న అపార్ట్మెంట్లు ఇస్తామని కూడా గతంలో ఇక్కడే ఇదే ఏరియాలో అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంకొక మాట ఏంటంటే అవన్నీ కూడా నెల ఈఎంఐ కట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఉచితంగానే అపార్ట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైతాంగానికి అయితే ఎన్నడూ లేని విధంగా సాగునీరుకు పెద్దపీట వేయడం జరిగింది. ఈ రోజు సోలార్ పవర్ ద్వారా దగ్గర మన కర్నూలు జిల్లాలోనే 1000 మెగావాట్లు తయారవుతున్నాయి. చదువుకున్న పిల్లల కోసము ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలు ఇక్కడికి రావాలి, పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టాలి. పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టాలంటే వాళ్ళకు పరిశ్రమలు కావాల్సింది నీరు, కరెంటు. ఈ రెండు లేకపోతే ఎవరు పరిశ్రమలు పెట్టరు. దానికి సరిపోవు నీరు ముచ్చుమరి నుంచి తీసుకురావడం జరుగుతుంది. కరెంట్ అయితే మన ఇక్కడనే సౌరశక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి మన ఓరోకల్లోనే పుష్కలంగా కరెంటు కూడా ఏర్పాటు చేసినారు. నంద్యాలలో జరిగిన అభివృద్ధి పనులను చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని 42వ వార్డు యువకులు పేర్కొన్నారు.
సోమవారం పద్మావతి నగర్లోని భూమ బ్రహ్మానందరెడ్డి నివాసంలో పట్టణంలోని 42వ వార్డు బైడిపేటకు చెందిన వడ్డె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులు నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు సుబ్బరాయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో భూమ బ్రహ్మానందరెడ్డి కృషితో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీలోకి చేరామన్నారు. ఎన్నికలలో భూమ బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి చేరడమైనది. మా కార్యకర్తలందరికీ ఇక్కడ టీడీపీని పనిచేస్తాం. సైకిల్ గుర్తుకి ఓటేస్తాం. సైకిల్ని గెలిపిస్తాం. భువనాయుడినే గెలిపిస్తాం. నంద్యాల పట్టణంలోని 37, 38 వార్డులలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాలు ప్రజలకు అందాలంటే రాబోయే ఎన్నికలలో వైసీపీకి ఓటు వేయాలన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఒకసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. కార్యక్రమంలో నంద్యాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. నంద్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ రావు గాంధీ చౌక్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సోమవారం ఉదయం గాంధీ చౌక్లోని మహాత్మా విగ్రహానికి పూలమాల వేసి మోడీ హటావ్ దేశ్ బచావ్ అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటకు పట్టిన పురుగును తొలగించాలంటే పురుగుల మందు వాడుతామని, అలాగే దేశానికి పట్టిన పురుగును మోడీని తొలగించాలంటే ఓటును ఉపయోగించాలన్నారు. అలాగే రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ చింతల మోహన్ రావు అని నేను స్థానికుడిని కాబట్టి ఈరోజు నేను నంద్యాల స్థానికుడిని ఈరోజు బరిలో ఒక్కడనే ఉన్నాను. మిగతా వ్యక్తులు ఎవరు కూడా స్థానికులు కాదు. కొద్దిమంది కడప జిల్లాకు చెందినవారు అయితే ఇంకొద్దిమంది ఆర్లగడ్డకు చెందినవారు. నేను ఒక్కడిని మాత్రమే నంద్యాల వాస్తవుని. నా అభ్యాసం అంతా కూడా ఇక్కడ సాగిస్తూ రక్షణ కల్పిస్తూ దేశంలో ఉన్న సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు మోహన్ రావు. ఈరోజు నా నంద్యాల ప్రజలకు నేను సేవ చేసుకోవడానికి నంద్యాల అసెంబ్లీకి వచ్చాను. అందరూ కూడా ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం. జిఎస్టీ తెచ్చిన నరేంద్ర మోడీని ఇద్దరిని కూడా పెరిగి ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఆసన్నం ఉందని అందరికీ తెలియజేస్తూ, మార్కెట్లో కూడా చాలా మంది మా మిత్రులు కూడా, మా అన్నడు, మా తమ్ముడు చెప్తున్నాడు ఇందాకనే, అన్న పురుగు పట్టిందన్న మన దేశానికి అని చెప్తున్నాడు తమ్ముడు. ఈ పురుగును తీయాల్సిన అవసరం ఉంది. ఈ పురుగును తీయడానికి ఓటేదానికి మందు, ఈ ఓటాన్ని మందు వేసి దేశానికి పట్టిన పెద్ద పురుగు తమ్ముడు ఇందాక చెప్పాడు, అన్న చాలా పెద్ద పురుగు అన్న, దీనికి అందరం కష్టపడాలని. ఖచ్చితంగా తమ్ముడు కష్టపడతాం, అందరం కూడా కష్టపడి ఈ పురుగు ఎంత లోపల ఉన్నా కూడా దాన్ని పెరిగి పడేస్తాం. మీ ఆయుధాన్ని ఉపయోగించండి, ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి. ఈ పెద్ద పురుగును తీసి బయటకు పడేస్తాం. దీనమ్మడి కూడా జిఎస్టీని కూడా ఈరోజు తీసి బయటికి పెరిగి పడేయడం జరుగుతుంది. అహోబిళంలో ఆదివారం రాత్రి పుష్కరిణిలో తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు నిర్వహించిన తెప్పోత్సవంలో మంత్రి అఖిలప్రియ కుటుంబ సభ్యులు భార్గవరం, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, నాగమౌనిక, అనురాధ, రాజేశ్వరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమపదానికి సోపానం. శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమపదానికి సోపానం. దుష్టులనంతము చేయుటకై శిష్టులను రక్షించుటకై అవతారములను ధరించి హరియే మహిలో జన్మించే. శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమపదానికి సోపానం.
సనక సనందుల శాపముతో జయ విజయులు ఇలా జన్మించి దైత్య కులమున ప్రభవించి దుష్ట కార్యములు సాగించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం భూదేవిని రక్షించుటకై ధర్మమును స్థాపించుటకై శ్రీహరివరాహ రూపముతో హిరణ్యాక్షుని వధించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం హిరణ్యకశిపుడు తపించి వాణీపతిని మెప్పించి అద్భుత వరములు సాధించి నారాయణునే ద్వేషించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటామన్న ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి అఖిలప్రియ. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సమక్షంలో టీడీపీలో చేరిన నడిగడ్డ యువకులు. పోలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల అభివృద్ధిని చూసి టీడీపీలో చేరామన్న 42వ వార్డు యువకులు. నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్ప రవికిషోర్ రెడ్డి. ఘనంగా ముగిసిన ప్రహ్లాద వరదుడి తెప్పోత్సవం, ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అఖిలప్రియ కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.